తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే విషయము మనందరి భద్రత సంబంధించిన అత్యంత కీలక అంశం గురించి. ఔటర్ ఓఆర్ఆర్లో జరుగుతున్న ప్రమాదాలు. ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ నుంచి కరీంనగర్కు ట్రాఫిక్ తగ్గించడానికి నిర్మించిన ఒక ప్రముఖమైన రహదారి. కానీ దురదృష్టశాతం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఓఆర్ఆర్ పైన ప్రమాదాలు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి ప్రధానమైన అంశం ఏంటంటే సరైన స్ట్రీట్ లైట్లు లేకపోవడం. మీరు ఇక్కడ చూడొచ్చు, ధర్మసాగర్ నుంచి దేవన్నపేట టోల్గేట్ వరకు, టోల్గేట్ రాకముందు అంటే ఒక 500 మీటర్ల ముందు వరకు ఏ ఒక్క లైట్ కూడా వెలగడం లేదు. ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ లైట్లు లేని ఈ చోటు ఏదైతుందో అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరి ప్రాణము వారి కుటుంబానికి మొత్తానికి అదొక ఇబ్బందికరమైనది. ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే తక్షణమే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా మనకి ఏదైతే ఇక్కడ ఓఆర్ఆర్ పైన లైట్లు వెలగడం లేదో తక్షణమే చర్యలు తీసుకొని ఆ ఓఆర్ఆర్ పైన లైట్లు వచ్చే విధంగా చేయాలి. ఇప్పుడు టైము సుమారు 6:30-7 కావస్తుంది. ఇదే టైంకు కూడా ఓఆర్ఆర్ పైన ఒక లైట్ కూడా వెలగడం లేదు. నీకు దీనికన్నా ముందు వీడియోలో కూడా నేను చూపిస్తున్నాను, మీకు చూపెట్టిన ఆ వీడియోలో ఒక్క లైట్ కూడా సరిగా లేదు. టోలు మాత్రము ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా లైట్ల మీద ఉన్న శ్రద్ధ లేదు, కానీ ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేదు. కానీ ఇక్కడ టోలు వసూలు చేసే దాని మీద మాత్రం శ్రద్ధ మాత్రం తప్పనిసరిగా వహిస్తున్నారు. చూడండి, టోలుకు సంబంధించిన ఏరియా మొత్తంలో లైట్లు ఉన్నాయి. టోలు తర్వాత టోలుకు రాకముందు నుంచి మాత్రం లైట్లు ఎక్కడ కూడా కనిపించడం లేవు. దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతోని మాత్రం ఎవరు కూడా ఆడుకోవద్దు. ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమైనవి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడి నుంచి ధర్మసాగర్ నుంచి అంటే నేను ఓన్లీ ధర్మసాగర్ నుంచి దేవన్నపేట వరకు వచ్చే క్రమంలోనే చూసిన. ఇంకా దాని ముందు కూడా లైట్స్ లేవు, దాని తర్వాత కూడా లైట్స్ లేవు. సో ఈ ఓఆర్ఆర్ మీద లైట్లు అనేది, స్ట్రీట్ లైట్ అనేది తప్పనిసరిగా పనిచేయాలి. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకోటి, రోడ్డు పైన ఉన్న ఈ మనకు రేడియంకు సంబంధించిన లైట్స్ ఉంటాయి, ఆ లైట్లు కూడా వెలగడం లేదు. దానిపైన కూడా ఒక శ్రద్ధ వహించండి. అదేవిధంగా రోడ్లపైన ఇరుపక్కల లారీలు కూడా పక్కకు ఆపుకొని వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ లైట్లు లేకపోవడం వల్ల ఆగున్న లారీలకు ఈ వచ్చే క్రమంలో ఢీకొట్టడానికి చాలా ఢీకొడుతున్నాయి. దీని విషయమై దీనికి సంబంధించిన అధికారులను మా నుంచి ఒక విజ్ఞప్తి, దీన్ని వెంటనే ఏదైతే స్ట్రీట్ లైట్ ఎక్కడెక్కడనైతే వెలుగుతలేవో అక్కడ ఖచ్చితంగా లైట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరు. మనం కూడా వేగ నియంత్రణ పాటించాలి. రాత్రి డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. భద్రత అనేది ఒకరి బాధ్యత కాదు, మనమందరము బాధ్యతగా ఈరోజు మనం మాట్లాడితేనే రేపు మార్పు వస్తుంది. ధన్యవాదములు.